హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హాల్లో కూర్చొని ఉంటారు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి, మాకు ఎర్లీ మార్నింగే ఒక ఆగోలో దొంగ బంగారం దొరికింది, అది మీ కంపెనీకే సప్లై అవుతుందంట విషయం మాకు తెలిసింది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పోలీస్ అయితే, ఆ కంపెనీ మీదే అన్న విషయం మాకు తెలిసింది కాబట్టే మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి ఉంటుంది, అలా దొంగ బంగారాన్ని ఎవరు సప్లై చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే, ఈ పని చేసింది ఎవరు అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి ఇలా, మా కంపెనీ ఎప్పుడు ఇలా చెయ్యదు అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్కి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న పోలీస్ ఆఫీసర్ మాత్రం, లేదు మాకు నిజంగానే ఇన్ఫర్మేషన్ ఉంటేనే మేము వచ్చాము, ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితేనే మేము చూసుకొని మీ ఇంటికి వచ్చాము, అందుకే ఇప్పుడు ఈ కంపెనీ మీదే కాబట్టి మీ ఇందులో ఉన్న రాజ్ని అరెస్ట్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు, కావ్య, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, మా ఆయనకే కంపెనీ దొంగ బంగారం రావడం ఏంటి మా కంపెనీకి, అక్కడున్న అపర్ణ కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అయితే, అవన్నీ మీరు తర్వాత తేల్చుకోండి, కానీ అరెస్ట్ చేయవలసిన టైం అయితే ఆసన్నం అయ్యింది, అందుకే రాజుగారిని ఎలాగైనా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి, లేదు లేదు, రాజుని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పోలీస్ మాత్రం రాజుని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు.